నమస్తే అండి, గోదారోల్ల వంటలకి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎండు చేపలు ఇష్టపడే వాళ్ళ కోసం అండి. సింపుల్గా ఉప్పు కారంతో చేసేసుకోవచ్చండి, ఏ మసాలా కూడా అవసరం లేకుండా. వంకాయ కాంబినేషన్లో ఈ ఎండు చేపల కూర చేసి చూపించబోతున్నానండి. ఫ్రెష్గా ఉన్న ఉప్పు చేపలు అండి. వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని ముక్కలు చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి సరిపడా ఆయిల్ పోసి వేడి చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న గుడ్లు ఉన్నాయి కదా, ఈ గుడ్లని ఈ ఆయిల్లో వేసి వేయించి తీసుకుంటే గుడ్లు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఇందులోనే మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఉప్పు చేప ముక్కల్ని కూడా వేయించి తీసుకోవాలి. ఉప్పు చేప ముక్కలు వేయించి తీయటం వల్ల ఈ కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు ఈ ఆయిల్లోనే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిరపకాయలు కూడా చీల్చి ఇందులో వేసి వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయల్ని మూత పెట్టి మగ్గనివ్వాలి. తీసి చూద్దామండి, ఉల్లిపాయలు వేగిపోయే ఉంటాయి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కర్రీకి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసి మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గనివ్వాలి. మూత తీసి చూద్దామండి, వంకాయలు మగ్గిపోయే ఉంటాయి. చూడండి, వంకాయలు మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో మీ పులుపుకి సరిపడా పులుపు వేసుకోవాలి. చింతపండు పులుపు చిక్కగా వేసుకోకండి, పల్చగా వేసుకోండి. చింతపండు పులుపు పల్చగా వేసుకోవటం వల్ల కర్రీ ఉడుకుతుందండి, వంకాయ నీటిలో ఉడుకుతుందన్నమాట. అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. ఈ పులుపు ఉడికే వరకు వెయిట్ చేద్దాం. చూడండి, కర్రీ ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో మనం వేయించి తీసుకున్న గుడ్లని వేసి మిక్స్ చేసుకోవాలి. అలాగే మనం వేయించి తీసుకున్న ఉప్పు చేప ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా ఫైనల్గా వేసి ఒక్కసారి మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉండనివ్వాలి. పులుసు దగ్గర పడిపోయిందండి. ఇందులో 1 స్పూన్ పంచదార వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసి దించేసుకుంటాం. రెడీ అయిపోయిందండి ఉప్పు చేపల వంకాయ గుడ్ల పులుసు. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.